మంగళగిరి ఈద్గా వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత నాయకులు షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యాన శనివారం ముస్లిం విశ్వాసులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు సుఖమంచి గిరిబాబు, టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్, అబ్దుల్ మజీద్, కరీం, అమీర్, గల్ఫ్ సుబానీ, షెహెన్షా, టీడీపీ నాయకులు మల్లాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రంజాన్ పవిత్ర మాసం మరి నెల రోజుల నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి కఠినమైన ఉపవాసంతో మరి ఆ దేవదేవుడైన అల్లాని మరి మన ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా ఎంతో నియమ నిష్టలతో మరి ఈ రోజున రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని ఇవాళ మరి అల్లా సన్నిధిలో నమాజుని ఆచరించి మరి వాళ్ళు ఎంతో కుటుంబపరంగా ఎంతో ఉత్సాహంగా ఈ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుంటున్నారు. మరి ఈ రంజాన్ మాసం రోజున మన మంగళగిరి పట్టణ తెలుగు యువత నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఇంతియాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ముస్లిం సోదరులందరికీ కూడా మరి మంచినీరు వాటర్ బాటిల్స్ని ఆయన సొంత ఖర్చులతో మరి ఆయన ఈ కార్యక్రమాన్ని షేక్ ఇంతియాజు తెలుగు యువత నాయకులు ముస్లింల మీద ఉన్న ప్రేమతో అభిమానంతో ఆయన మరి ఈ కార్యక్రమాన్ని ముస్లిం సోదరులందరికీ కూడా నమాజ్ అనంతరం వారందరికీ కూడా ఈ మంచినీటి బాటిల్స్ని అందించడానికి మరి ఇంతియాజ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ ముస్లిం సోదరులందరికీ కూడా మరి ఈ మంచినీరు అందించినందుకు ఇంతియాజ్ గారికి ఆ అల్లా వాళ్ళ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం ఆ అల్లా దయచేయాలని కోరుకుంటూ మరి మా మిత్రబృందం అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. మా ముస్లిం సోదరులందరికీ ముందుగా మా రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు రంజాన్ పర్వదినం పురస్కరించుకొని మా మసీద్ దగ్గర ఈద్గా మసీద్ దగ్గర మా తమ్ముడు తెలుగు యువత నాయకుడు షేక్ ఇంతియాజు వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులందరూ కూడా మేము ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ఈ బాటిల్స్ పంపిణీ చేసే కార్యక్రమంలో నన్ను అలాగే విన్నకోట శ్రీనివాసరావు ఉన్నాయని మా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. మేమందరం ముస్లిం సోదరులకి అందించడంలో చాలా సంతోషంగా. అట్లాగే ప్రతి ఒక్కరికి కూడా అల్లా దీవెనలు ఉండాలని, వారితో పాటు మమ్మల్ని కూడా అల్లా అల్లవేళలా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను.